అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ క్లయింట్ సైడ్ రెండరింగ్ వర్సెస్ సర్వర్ సైడ్ రెండరింగ్. ఈ క్లయింట్ సైడ్ రెండరింగ్ ఏంటి, సర్వర్ సైడ్ రెండరింగ్ ఏంటి, రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో కవర్ చేద్దాం. ముందుగా క్లయింట్ సైడ్ రెండరింగ్ చూద్దాం. చూడండి, జనరల్గా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో క్లయింట్ నుంచి మనం సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే, ఇక్కడ క్లయింట్ అంటే బ్రౌజర్, క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ ఆ రిక్వెస్ట్కి ఒక రెస్పాన్స్ని పంపిస్తుంది. అయితే క్లయింట్ సైడ్ రెండరింగ్లో రెండరింగ్ అనేది బ్రౌజర్లో జరుగుతుంది. అంటే మనకి సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి బ్రౌజర్లో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి పేజ్ జనరేట్ చేసి రెస్పాన్స్ కింద వచ్చిన కంటెంట్తో డామ్ని అప్డేట్ చేస్తుంది. ఇక్కడ డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్. అదే సర్వర్ సైడ్ రెండరింగ్ అయితే రెండరింగ్ అనేది సర్వర్లోనే జరుగుతుంది. అంటే మనకి బ్రౌజర్లో కనిపించే పేజు, ఆ పేజ్లో ఉన్న కంటెంట్, ఈ మొత్తం కూడా ముందే సర్వర్లోనే లోడ్ అయ్యి రెస్పాన్స్ కింద వచ్చి మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది. ఇది సర్వర్ సైడ్ రెండరింగ్. ఇప్పుడు ఈ క్లయింట్ సైడ్ రెండరింగ్ అండ్ సర్వర్ సైడ్ రెండరింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. క్లయింట్ సైడ్ రెండరింగ్లో జావా స్క్రిప్ట్ రన్ అవుతుంది కాబట్టి మన అప్లికేషన్కి ఈవెంట్ హ్యాండ్లర్స్, బ్రౌజర్ ఆబ్జెక్ట్స్, ఇలా జావా స్క్రిప్ట్లో ఉన్న ప్రతి ఫీచర్ని మన అప్లికేషన్కి యాడ్ చేసి మన అప్లికేషన్ యూజర్కి ఇంటరాక్టివ్గా చేయొచ్చు. అంటే యూజర్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. అండ్ ఈ క్లయింట్ సైడ్ రెండరింగ్లో ఉన్న కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి డాక్యుమెంట్ లోడ్ అవ్వటంలో కంటెంట్కున్న హెవీనెస్ని బట్టి పేజ్ లోడ్ అవ్వటం స్లో కూడా అవ్వచ్చు. అండ్ ఈ పేజ్ లోడింగ్ మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే డిఫరెంట్ బ్రౌజర్స్లో డిఫరెంట్ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఉండటం వల్ల పర్ఫార్మెన్స్ అనేది అన్ని బ్రౌజర్స్లోనూ ఒకేలాగా ఉండకపోవచ్చు. అండ్ మెయిన్గా ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ ఎస్ఈఓ ఏంటంటే, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్లో మన అప్లికేషన్ విజిబిలిటీ పెంచడానికి, మన అప్లికేషన్ బాగా ర్యాంక్ చేయడానికి ఈ ఎస్ఈఓ బాగా ఉపయోగపడుతుంది. అయితే క్లయింట్ సైడ్ రెండరింగ్లో ఈ ఎస్ఈఓ అనేది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ ఇంజినే తీసుకుందాం. యూజర్ ఏదైనా సెర్చ్ చేస్తే అది మన అప్లికేషన్లో ఉన్నప్పటికీ పేజ్ లోడ్ అవ్వటం లేట్ అయ్యేటప్పుడు గూగుల్ బాట్కి మన పేజ్ ఎంటీగా కనిపిస్తుంది. దానివల్ల ఇండెక్సింగ్లో మన అప్లికేషన్ ర్యాంక్ బాగా చేయలేకపోవచ్చు. ఇప్పుడు సర్వర్ సైడ్ రెండరింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఈ సర్వర్ సైడ్ రెండరింగ్లో పేజ్ అంతా కూడా సర్వర్లోనే లోడ్ అవుతుంది. దీన్నే ప్రీ రెండరింగ్ అంటారు. దీనివల్ల ఇనీషియల్గా పేజ్ లోడ్ అవ్వటం ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే మన హెచ్టిఎంఎల్ పేజ్ కంటెంట్తో పాటు సర్వర్లోనే క్రియేట్ అయ్యి రెడీగా ఉంటుంది కాబట్టి సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చిన వెంటనే బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ కూడా. ఎందుకంటే మన అప్లికేషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా మెటాడేటా రూపంలో అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల సెర్చ్ ఇంజిన్స్ ఇండెక్సింగ్ చేసేటప్పుడు మన అప్లికేషన్ బాగా ర్యాంక్ చేయడానికి ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే సర్వర్ సైడ్ రెండరింగ్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి రిక్వెస్ట్కి సర్వర్లో మొత్తం పేజ్ లోడ్ అయ్యి రెస్పాన్స్గా వస్తుండటం వల్ల అప్లికేషన్కి ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటప్పుడు పేజ్ లోడింగ్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనకి రియాక్ట్ అనేది క్లయింట్ సైడ్ రెండరింగ్ అయితే నెక్స్ట్.js-తో బోత్ అంటే క్లయింట్ సైడ్ రెండరింగ్ అండ్ సర్వర్ సైడ్ రెండరింగ్ ఈ రెండు కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ క్లయింట్ సైడ్ రెండరింగ్ అండ్ సర్వర్ సైడ్ రెండరింగ్ ఈ రెండు నెక్స్ట్.js-లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, ఇది మన నెక్స్ట్.js అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఇప్పుడు లోకల్ డెవలప్మెంట్ సర్వర్ లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్.js-లో మనకి రెండర్ అయ్యే ప్రతి పేజీ కూడా సర్వర్లో రెండర్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను డెవ్టూల్స్ ఓపెన్ చేసి నెట్వర్క్స్లోకి వెళ్తే ఈ నెట్వర్క్స్లో ఆల్రెడీ మనకి బ్రౌజర్లో కనిపిస్తున్న ఈ పేజ్ ప్రివ్యూలో మనం చూసుకోవచ్చు. అంటే దీన్ని ఒకసారి డిటాచ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఇక్కడ లోకల్ హోస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది. అంటే ఈ రెస్పాన్స్లో మన కోడ్ ఏదైతే ఉందో, మనం రాసిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఈ రెస్పాన్స్లో కనిపిస్తుంది. సో ఇది ఎస్ఈఓ పరంగా మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అంటే మన పేజ్లో కంటెంట్ ఏముంది, మన పేజ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఎస్ఈఓ అంటే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ క్రాల్ చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్, ఈ డేటా అంతా మన అప్లికేషన్ ర్యాంక్ చేయడానికి ఎస్ఈఓ పరంగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ప్రివ్యూలో మనకి బ్రౌజర్లో ఏదైతే కనిపిస్తుందో అదే ఇక్కడ ప్రివ్యూలో కూడా కనిపిస్తుంది. ఇది నెక్స్ట్.js-లో డిఫాల్ట్ సర్వర్ సైడ్ రెండరింగ్. అంటే రెండర్ అయ్యేటప్పుడు HTML-తో సహా పేజ్ మొత్తం సర్వర్లోనే లోడ్ అవుతుంది. అండ్ పేజ్ కంటెంట్ అంతా రెడీగా అవైలబుల్ ఉండటం వల్ల ఎస్ఈఓ పరంగా కూడా బాగా ఉపయోగపడుతుంది. అదే రియాక్ట్ అయితే క్లయింట్ సైడ్ రెండరింగ్.
అంటే ఇక్కడ చూడండి, నాకు ఒక రియాక్ట్ అప్లికేషన్ ఉంది. ఇది ఆల్రెడీ లైవ్లో ఉంది. దీన్ని నేను ఇన్స్పెక్ట్ చేసి నెట్వర్క్స్లో చూస్తే ఇక్కడ నెట్వర్క్స్లో ఎలాంటి ప్రివ్యూ కానీ లేదా రెస్పాన్స్లో డేటా కానీ ఉండదు. ఎందుకంటే ఇది క్లయింట్ సైడ్ రెండర్ అయింది కాబట్టి ఇక్కడ ప్రివ్యూలో ఏమీ లేదు, ప్రివ్యూ అంతా ఎంటీగా ఉంది. అలాగే రెస్పాన్స్లో ఒక డెవలప్మెంట్ తప్పించి ఇంకేం లేదు. అంటే ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్లో SEO పరంగా ఇది ఒక డిసడ్వాంటేజ్. అదే సర్వర్ సైడ్ రెండరింగ్ అయినప్పుడు మనకి కంటెంట్ అంతా SEO పరంగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మన అప్లికేషన్ని ర్యాంక్ చేయడానికి ఈ డేటా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బై డిఫాల్ట్ Next.jsలో జరిగే రెండరింగ్ అంతా సర్వర్ సైడ్ రెండరింగ్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. దీన్నే మనం క్లయింట్ సైడ్ రెండరింగ్ ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. అది కూడా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ ఈ వెల్కమ్ టు Next.js అనేది Next.jsలో ఈ page.js ఫైల్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం రియాక్ట్లో కానీ ఎక్కడన్నా కన్సోల్ లాగ్ చేస్తే ఆ కన్సోల్ లాగ్ చేసింది బ్రౌజర్లో కన్సోల్లో చెక్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ కన్సోల్ లాగ్ చేసి ఇక్కడ హాయ్ మై నేమ్ ఈజ్ కళ్యాణ్ అని రాసి సేవ్ చేశారు. ఇప్పుడు చూడండి, రియాక్ట్లో అయితే మనం నార్మల్గా ఈ కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మనం ఏదైతే కన్సోల్ చేసామో అది మనకి ఇక్కడ కన్సోల్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ బై డిఫాల్ట్ ఈ Next.jsలో రెండరింగ్ అంతా సర్వర్ సైడ్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అది ఇక్కడ చూడండి, ఈ టెర్మినల్లో హాయ్ మై నేమ్ ఈజ్ కళ్యాణ్ అని ఇక్కడ కన్సోల్ అయ్యింది. అంటే ఇది సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది జరిగింది. అదే ఇప్పుడు ఈ పేజ్ని క్లయింట్ సైడ్ రెండరింగ్ చేయాలి అంటే సింపుల్గా యూస్ క్లయింట్ అని ఒక డైరెక్టివ్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇలా యూస్ క్లయింట్ అనే డైరెక్టివ్ ఇక్కడ, అది కూడా టాప్లో మాత్రమే రాయాలి. పేజ్ మొత్తానికి పైన మాత్రమే ఈ యూస్ క్లయింట్ అనే డైరెక్టివ్ ఇక్కడ మనం రాయాలి. అలా రాసినప్పుడు ఆటోమేటిక్గా ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, బ్రౌజర్లోకి వెళ్ళి అంటే కన్సోల్లో చూస్తే హాయ్ మై నేమ్ ఈజ్ కళ్యాణ్ అని ఇక్కడ కన్సోల్ అయ్యింది. అంటే ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్ అనేది జరిగింది. అలాగే ఇన్ కేస్ నేను ఒక ఈవెంట్ అనేది అప్లై చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ట్యాగ్ తీసుకొని ఈ బటన్ ట్యాగ్కి క్లిక్ మీ అని ఒక బటన్ ట్యాగ్ క్రియేట్ చేసి దీనికి ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ యాడ్ చేశాను. అంటే ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ కానీ లేదా జావాస్క్రిప్ట్లో ఉన్న క్లిక్ ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఫ్రంట్ సైడ్ అంటే క్లయింట్ సైడ్ మాత్రమే పనిచేస్తాయి, ఈ సర్వర్ సైడ్ పనిచేయవు. కాబట్టి ఇప్పుడు ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది ఇక్కడ యాడ్ చేసి దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ నుంచి ఒక అలర్ట్ చూపిస్తాను. ఒక అలర్ట్ తీసుకొని ఈ అలర్ట్కి వెల్కమ్ టు Next.js అని రాసి సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, అవుట్పుట్లోకి వెళ్తే మనకి ఒక బటన్ అనేది క్లిక్ మీ అని ఒక బటన్ ఫామ్ అయింది. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఒక అలర్ట్ కూడా వస్తుంది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజ్ క్లయింట్ అనేది తీసేశారు. ఓకే, ఇది అందాక కామెంట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి, మనకి అవుట్పుట్లో ఈ పేజ్లో ఒక ఎర్రర్ అనేది వచ్చింది. అంటే ఈ ఎర్రర్ కూడా ఏంటి, ఈవెంట్ హ్యాండ్లర్స్ కెనాట్ బి పాస్ టు క్లయింట్ కాంపోనెంట్ ప్రాప్స్. ఇది రీజన్ అనమాట. అంటే ఇది సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది జరుగుతుంది, కానీ మీరు క్లయింట్ సైడ్ రెండరింగ్కి కావాల్సిన కోడ్ రాశారు కాబట్టి ఇది జరగదు. మీరు ఈ పేజ్ని క్లయింట్ కాంపోనెంట్ కిందకి మార్చండి అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ యూస్ క్లయింట్ అనే డైరెక్టివ్ని అన్కామెంట్ చేసి సేవ్ చేస్తానో ఈ ఎర్రర్ అనేది పోతుంది. ప్లస్ మనం రాసిన జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ కూడా దీని మీద అప్లై అవుతాయి ఇలా. సో ఇప్పుడు ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్. సో ఇది బేసిక్గా మనకి క్లయింట్ సైడ్ రెండరింగ్ అండ్ సర్వర్ సైడ్ రెండరింగ్కి మధ్య ఉన్న డిఫరెన్స్, అడ్వాంటేజెస్ అండ్ ఇంప్లిమెంటేషన్.